భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మధురాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. హిందూపురం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులకి అస్వస్థత. చెన్నూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఇక వివరాల్లోకి వెళ్తే 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే అందరూ కానీ పరకాల మండలం నాగారం గ్రామంలో బీజేపీ నాయకులు జాతీయ జెండాను అవమానపరిచే విధంగా దుర్నీతికి పాల్పడడం జరిగింది. జాతీయ జెండాను అబాసు పాలు చేయడమే కాక బీజేపీ నాయకులు గుండెగిరికి పాల్పడడం జాతీయ పొలగొట్టిన వ్యక్తులు పెట్టాలి స్టాప్ చేయాలి. ఇది రమ్మంటాడు నేను మీ బస్ స్టాండ్ ఏరియాలో. ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తుంది. జిల్లా కేంద్రంతో పాటు సిరికొండ, నేరడికొండ, ఇచ్చోడా, బోత్, గుడిహత్నూర్, ఉత్నూర్ మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎంత ఖతర్నాక్ వస్తుంది చూడు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మూసివేత. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామన్న అధికారులు. అప్పటి వరకు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడి.
గట్టుపై జాతీయ జెండాను ఎగరవేసిన రైతులు. షాయంపేట మండలంలోని గంగిరేనిగూడెం గ్రామానికి చెందిన ఎన్ని మగ్గున్ పాషా ఆధ్వర్యంలో గునిగంటి శ్రీనివాస్ శ్రీలత రైతు తన పొలం గట్టుపై 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూలీలతో కలిసి రైతు కూలీ అయిన దేవక్కతో జాతీయ జెండాను ఎగరవేశారు. దేశానికి వెన్నెముక అయిన రైతు పొలంలో జెండాను ఎగరవేయడం సంతోషంగా ఉందని తెలిపారు. దేశానికి అన్నం పెట్టేది రైతు కావున పొలం గట్టుపై జెండా ఎగరవేసినట్లు రైతు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ జెండా ఆవిష్కరణలో సుజాత, కాజాబీ, రాధక్క, లిత, కలక్క, రాజేశ్వరి, స్వప్న, రజిత, సరోజన తదితరులు పాల్గొన్నారు. కాజీపేట 62వ డివిజన్ సోమిడి రాధాకృష్ణ ఆలయంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం శ్రీకృష్ణుని శోభయాత్ర, జానపద ఆటపాట, గోపూజ వేడుక, శ్రీకృష్ణుని డోల రమణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే సంబరం అనంతరం మహా అన్నదాన కార్యక్రమంను నిర్వహించనున్నట్లు 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ తెలిపారు. संधो पद्मनिता आसा विदाता धामानि वेदा भोगा आन परिदिशा परिस्वाह प्रचोदयात् तत्पुरुषाय विद्महे स्वर्णपक्षाय धीमहि तन्नो गरुड प्रचोदयात् वेदात्मना विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् वज्रनगाय विद्महे तीक्ष्णतकृष्टाय धीमहि तन्नो नरसिंहशताङ्कुरं सर्वगं हरतु मे पापं धूर्वा दुःस्वप्ननाशिनीं काण्डात् परो हन्ते परुष परि एवं ब्रह्महस्तासि काश्यपेनाभिमन्त्रिताः मृत्तिके देहि मे विष्णुन्तया मृत्तिके प्रतिष्ठिते सर्वं तन्मे निर्ननामृत्तिकेः त्वया हतेन पापेन गच्छामि परमां गतिं यत इन्द्र
ఈ దీక్షలు ఏమైనా తోటి మామూలుగా వెంకటగిరి మొదలు పెట్టిన వస్తాం గంగా పూజ చేసి బతుమార్పు కర్మలోపో అవేద్యతి తత్కర్మ సఫలం తిస్రః కోటి సూర్య ఆరుషయ అపరాధ దాసోయం ఇదిమాం మత్వా కర్మస్వ గోవింద 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 హర నమ పార్వతీపదే హర హర మహాదేవ సర్వం శ్రీకృష్ణ కాజీపేట 62వ డివిజన్ సోమిడిలో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటాం. సోమిడిలో రాధాకృష్ణ దేవాలయం నిర్మించిన 10 సంవత్సరాలపై 11వ సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. సోమిడిలో ఈరోజు పొద్దున్నే పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగనే ఉడుకు ముట్టడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ సోదరులు, భక్తులు అందరూ పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగనే సాయంత్రం 7 గంటలకు కూడా హనంకొండ కాలోక్షేత్రంలో కూడా ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేడుకలు అందరూ పాల్గొని ధన్యులు కావాలని కోరుకుంటూ జక్కుల రవీందర్ యాదవ్ 62వ డివిజన్ కార్పొరేటర్. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు, పోలీస్ రెవెన్యూ అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు తెలియజేయనున్నది ఏమనగా, కడెం ప్రాజెక్టు వరద గేట్ల నుండి నీళ్లను వదిలినందువలన మరియు వర్షాల కారణంగా వరద వస్తున్నందువలన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గేట్స్ ఎత్తి నీళ్లు కిందకు వదిలే అవకాశం ఉన్నందున నది పరివాహక ప్రాంతంలోకి చేపలు పట్టేవారు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ మొదలగునవి వెళ్లకుండా, అలాగే పల్లెకారులు, గొర్రె కాపర్లు మరియు రైతులు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండవలనని కోరడమైనది. రాయపర్తి మండలం మైలారం శివారు జాతీయ రహదారి 563పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం వద్ద ఆర్టీసీ బస్ లారీని ఢీకొన్న ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 15 మందిని చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ తరలించారు. బస్ డ్రైవర్ ఆరోగ్యం విషమంగా ఉందని, 4గురికి కాళ్ళు చేతులు విరిగాయని, 5గురికి గాయాలవడంతో వారు హైదరాబాద్ వాసులు కావడం, అక్కడే చికిత్స చేయించుకుంటామనడంతో వారిని పంపించడం జరిగిందని, గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నామని వరంగల్ ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ మురళి అన్నారు.
సంతకం పెడతానే సంతకం పెడతానే గ్రామం వర్ధనపేట మండలంలో జరిగిన రోడ్ యాక్సిడెంట్ కేసులో మా దగ్గరికి ఎంజిఎం హాస్పిటల్ 15 మంది ఇంజూర్డ్ పర్సన్స్ వచ్చారు. దీంట్లో ఒక పర్సన్ లారీ ఆర్టీసీ డ్రైవర్ ఉన్నాడు. ఆయన వాళ్ళకి ఆర్టీసీ వారికి బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఎంపానల్మెంట్ ఉందని చెప్పి వారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మిగతా 14 మందిలో లారీ డ్రైవర్ ఒక అతను ఉన్నాడు. లారీ డ్రైవరు ఇప్పుడున్న పర్సన్ అన్కాన్షియస్గా ఉన్నాడు. అతనికి సిటీ స్కాన్ తీశారు, హెడ్ అండ్ బ్రెయిన్ అండ్ అబ్డామెన్ అండ్ చెస్ట్ తీశారు. ఇది కాకుండా మిగతా 12 మందికి దీంట్లో ఒక 4-5కి ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎముకలు విరిగినాయి వారికి. వారందరికీ ప్రాథమికంగా చికిత్స అందించి వారందరూ హైదరాబాద్ వాస్తవ్యులు ఉన్నారు. కొంతమంది వారి కుటుంబీకులు వచ్చినాక వెదర్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారా హైదరాబాద్ వెళ్తారా అనేది వారు డిసైడ్ చేసుకొని చెప్తామన్నారు. మిగతా కేసులు మాత్రం అందరు స్టేబుల్గా ఉన్నాయి. వాటిని అన్ని ఇక్కడే ఎంజిఎంలో అడ్మిట్ చేసి మా వైద్య సిబ్బంది వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి, మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు. నిన్న ఉదయం కెడ్రాయి ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్పై విమర్శలు చేసిన సీఎం. రాజకీయాల్లో 10 మంది పోటీ పడినా కుర్చీ ఒక్కరికే దక్కుతుంది, అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ను ఉద్దేశించి సీఎం కామెంట్ చేశారు. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనికి ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ టెండరా అగ్రిమెంటా ఎన్ని రోజులైంది? మొన్న సంవత్సరం కూడా రాలే. ఒలిగొండ చౌటుపల్లి రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తే వస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. నేను ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్నా, ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటుండ్రు, ఇంకేదైనా పని చేయమంటుండ్రు. పదవులలో మీరే ఉంటుండే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉండే. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నాను. అనాలా వద్దా? పదవులు మీకైనా తీసుకోండి, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు. కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది. నేను ఇంతకంటే మంచి ఎమ్మెల్యే ఎడ దొరుకుతుంది? దొరుకుతాడు నాకంటే మంచోడు? చెప్పరు. మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా, కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా. మీరు ఇంత మంచిగా ఓడతారమ్మా, అందుకని అంటున్నా, తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోరి
ఎందుకంటే మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం నేను కొట్లాడుతాను ఆమె ఉంటాను, లేకపోతే మళ్ళీ ఎక్కడికైనా పోయింది అనుకో రమ్మంటే వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తావు అని అడుగుతారు, మళ్ళీ బేరం పెడతారు. మంచోళ్ళని ఎన్నుకోరే ఇస్తున్నా. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేరు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. తప్పకుండా రామరెడ్డి గారు మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా చేయించిన, ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా. రెండోది రోడ్ల విషయంలో కానీ, హైవే విషయంలో కానీ, అండర్ పాస్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా. మీరు నన్ను నమ్మండి. నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడే బాధ్యత నాది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మీరు నా మీద నమ్మకం. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురాలో జన్మాష్టమి వేడుకలు అంబరాన్ని తాకాయి. జన్మాష్టమి సందర్భంగా మధుర ఆలయంలో మంగళహారతి సమర్పించారు. కన్నయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మధుర ఆలయాన్ని ఎంతో సుందరంగా అలంకరించారు. విద్యుత్ వెలుగులతో మధుర పట్టణం వెలిగిపోతుంది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి ఈ ఆలయ దర్శనానికి వస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.